తండ్రి ఇంద్రదేవ. కుమార అర్జున, జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో నువ్వు విజయం సాధించాలంటే అస్త్రాలతో ముఖ్యమైన పశుపతాస్త్రం కోసమై ఆ ఈశ్వరుడికి ఇంద్రకీలాద్రిపై తపస్సు చేయి. ఆ ఈశ్వరుడు ప్రసన్నమై ఆ అస్త్రాన్ని నీకు ప్రసాదిస్తాడు. అలాగే తండ్రి. हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः। ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः। నువ్వు నా తపస్సుని భంగపరిచావు, దీని శిక్ష అనుభవిస్తావు. ఓ వీరుడా, నేను బాణం వేసి చంపిన పంది మీదకు నువ్వు బాణం వేశావు. కాదు, ఆ పంది నేను వేసిన బాణానికే చనిపోయింది. ఇది నా తపస్సుని భంగం కలిగించింది. కాదు, నేను ఈ పందిని ముందు చూశాను. అది నా బాణం దెబ్బకే చనిపోయింది. నువ్వు వేసిన బాణం గురితప్పి అటు ఇటు వెళ్ళిపోయింది. నేను ఈ విశ్వంలోనే శ్రేష్టమైన ధనుర్ధారిని అర్జునును. నా గురి ఎప్పటికీ తప్పదు. నువ్వు ఎంత ధనుర్ధారివైనా ఆ పంది నా బాణానికి చనిపోయింది. నువ్వు నీ మాటలతో నా కోపాన్ని పెంచుతున్నావు. నిన్ను చూస్తుంటే నీలో కోపం కనిపించట్లా, అహంకారం కనిపిస్తుంది. నువ్వు నన్ను అవమానిస్తున్నావు. దీని శిక్ష మరణమే. రా నాతో యుద్ధానికి. అయితే నువ్వు యుద్ధానికి సిద్ధమా? యోధుడు ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగానే ఉంటాడు. రా, మళ్ళీ యుద్ధానికి రా. సరే, అలాగే.
ఎంత మగాడివిరా, ఎంత పౌరుషంరా నీకు. అర్జున, ఆగు, తొందరపడ. నన్ను ఆపకండి తండ్రి, ఈ బోయవాడు నన్ను అవమానించాడు. అతను పోయేవాడు కాదు, సాక్షాత్తు ఆ మహేశ్వరు. ఈశ్వర, ఏమిటి ఈ లీల? దేనికి ఇదంతా? నేను నీ పౌరుషాన్ని పరీక్షించదలుచుకున్నాను అర్జున. నీ పౌరుషానికి ముగ్ధుండయ్యాను. నీ తపస్సుకు మెచ్చి నువ్వు కోరుకున్న పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తున్నాను. విజయీ భవ.